సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకోలు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సిఐడి హైకోర్టుని అభ్యర్థించింది. ఈ మేరకు సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షుల మీద ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఆ కౌంటర్లలో హైకోర్టుని సిఐడి కోరింది. కుక్కల విద్యాసాగర్తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్ను ఉల్లంఘించారని చెప్పింది. ఈ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు కూడా పాల్పంచుకున్నారని తెలిపింది. ఈ వ్యాఖ్యల మీద హైకోర్టు తదుపరి విచారణని 2వ తారీఖు చేపట్టబోతుంది. జత్వాని ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని సిఐడి హైకోర్టును కోరింది. విద్యాసాగర్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్ మీద బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ మేరకు సిఐడి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, పోలీసు ఉన్నతాధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సిఐడి హైకోర్టును కోరింది. ఈ మేరకు సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత వేరువేరుగా కౌంటర్ దాఖలు చేశారు. వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షుల మీద ఒత్తిడి తెచ్చి సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశం ఉందని ఆ కౌంటర్లో హైకోర్టుని సిఐడి కోరింది. కుక్కల విద్యాసాగర్తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్స్ ఉల్లంఘించారని చెప్పింది. ఈ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు కూడా పాల్పంచుకున్నారని తెలిపింది. ఈ వ్యాఖ్యల మీద హైకోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. జత్వాని ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ని కొట్టేయాలని సిఐడి హైకోర్టును కోరింది. విద్యాసాగర్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిని, బెయిల్ మీద బయటకు వస్తే సాక్షులను ఖచ్చితంగా ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ మేరకు సిఐడి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.